శ్రీలంకలో అర్ధరాత్రి నుంచే ఎమర్జెన్సీ మొదలైంది. వరుసగా జరుగుతున్న బాంబు దాడులతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా మరిన్ని పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర చేశారని తేలింది. కొలంబోలో ఆర్మీ తనిఖీలు చేస్తుండగా సెయింట్ ఆంథోనీస్ చర్చ్ సమీపంలో మరో పేలుడు సంభవించింది. శ్రీలంకలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఇప్పటికీ 300కు చేరుకుంది. ఇంకా ప్రభుత్వ ఆసుపత్రుల్లో, వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారు దాదాపు మరో 100 మంది పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా మందికి చేతులు కాళ్ళు పూర్తిగా తెగిపోయి ఉన్నాయి. మరికొంతమంది తలలకు తీవ్రమైన గాయాలయ్యి ఉన్నాయి. మరికొంతమంది అన్కాన్షియస్లో ఉన్న పరిస్థితి కూడా ఉంది. వీరిలో చిన్నపిల్లలు, మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటి వరకు చనిపోయిన వారిలో విదేశీయులు అంటే అమెరికా, లండన్కు చెందిన దాదాపు 32 మంది చనిపోయినట్టుగా శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. మరో 18 మంది విదేశీయులు ఇప్పటికీ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వారి పరిస్థితి కూడా విషమే. ఈ విదేశీయులంతా కూడా ఏదైతే కొలంబోలోనే అత్యంత ఖరీదైన ప్రాంతమైన షాంగ్రిలా హోటల్ ఉన్న ప్రదేశంలో షాంగ్రిలా హోటల్తో పాటు ఆ పక్కనున్న మరో 3-4 హోటల్లో వీళ్ళంతా కూడా స్టే చేసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా షాంగ్రిలా హోటల్లో ఎవరైతే మానవాహుతి దాడికి పాల్పడిన వ్యక్తిని ఇప్పటికే శ్రీలంక పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా, హోటల్లో దొరికిన సీసీ ఫుటేజ్ ఆధారంగా అతడు లోపలికి పేలుడు పదార్థాలతో సహా వెళ్ళి అక్కడికక్కడే ఆత్మాహుతి దాడి చేసుకున్నట్టుగా పోలీసు విచారణలో ఇప్పటికే వెల్లడైంది. ఆ వ్యక్తి సేల్వన్. ఇదే శ్రీలంక కొలంబో దగ్గరలో ఉన్న శివారు ప్రాంతంలో ఒక ఇండస్ట్రీ కూడా నడుపుతున్నారు. అతని దగ్గర 18 మంది కార్మికులు కూడా పనిచేస్తున్నారు. గతంలో ఇదే సేల్వన్ మానెల్లా ప్రాంతంలో తాను ఫ్యాక్టరీ నడుపుతున్న ప్రాంతంలోనే గతంలో బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత రిలీజ్ అయిన పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం సీసీ ఫుటేజ్ ఆధారంగా ఏదైతే సేల్వన్ కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. సేల్వన్కి ఏదైతే ఇప్పుడు దాడులకు పాల్పడిన తీవ్రవాదులకు ఈ దాడులకు సంబంధం ఏంటనే కోణంలో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మొత్తం సీరియల్గా 7 చోట్ల ఎక్కడైతే పేలుళ్లు జరిగినాయో వీటన్నిటికీ కూడా సేల్వన్తో సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక దీనితో పాటు శ్రీలంక మంత్రి కబీర్ నిన్న ఒక సంచలన ప్రకటన చేశారు. దీని వెనుక రాజకీయ ఉద్దేశాలు కూడా ఉండి ఉండొచ్చు అంటూ ఆయన చేసిన కామెంట్ ప్రస్తుతం శ్రీలంకలో సంచలనంగా మారింది. ఇది ఉద్దేశపూర్వకంగానే కొంతమంది స్థానికుల సహకారంతో, స్థానిక రాజకీయ నాయకుల సహకారంతోనే దాడులకు పాల్పడ్డారు అనేది ఆయన చేసిన ప్రధానమైన కామెంట్. ముఖ్యంగా ఏదైతే అరెస్ట్ అయిన సేల్వన్ ఉన్నారో అతని బ్యాక్గ్రౌండ్ మొత్తాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ కోణంలో రాజకీయ దురుద్దేశాలతోనే ఈ దాడులకు పాల్పడ్డారా, లేకపోతే ఇస్లామిక్ టెర్రరిజమే దీనికి కారణమా అన్న కోణంలో దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మరొక వైపు దర్యాప్తు చేస్తున్న సంస్థలకు సహకారంగా ఇంటర్పోల్ కూడా తమ బృందాన్ని కొలంబోకు పంపించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక దీనితో పాటు కొచ్చికోడిలో ఉన్న మళ్ళీ సెయింట్ జాన్సన్ చర్చిలో కూడా మరోసారి నిన్న పేలని బాంబును స్వాధీనం చేసుకున్నారు. అది కూడా పేలు ఉంటే అక్కడ మరికొంతమంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉండేది. దాన్ని నిర్వీర్యం చేసే సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి అక్కడ నుంచి ఖాళీ చేయించి ఆ తర్వాత ఆ బాంబుని నిర్వీర్యం చేయటం జరిగింది. అట్లాగే సెయింట్ సెబాస్టియన్ చర్చి సమీపంలో కూడా మరో బాంబుని, అట్లాగే ఏదైతే ఎయిర్పోర్ట్ సమీపంలో మరో బాంబును కూడా గుర్తించారు. అక్కడ బాంబును కూడా స్వాధీనం చేసుకుని దాన్ని నిర్వీర్యం చేయడం అనేది జరిగింది. ఇంకా ఎక్కడెక్కడ పేలుళ్లు సృష్టించడానికి, విధ్వంసాలు సృష్టించడానికి తీవ్రవాదులు ప్రయత్నించారనే కోణంలో ఇంకెక్కడన్నా బాంబులు పెట్టి ఉంటారా అన్న కోణంలో ఇప్పటికే అన్ని చోట్ల కూడా దర్యాప్తు చేస్తున్నారు. అనుమానిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రతి వాహనాన్ని కూడా సోదాలు చేస్తున్నారు. ఆఖరికి మీడియా ప్రతినిధులు కూడా ప్రతి ఒక్కరిని కూడా తనిఖీలు చేస్తున్నారు. ఎవరైతే ఇండియా నుంచి వచ్చినా, విదేశీయుల నుంచి వచ్చినా, విదేశాల నుంచి వచ్చిన ఎవరైతే జర్నలిస్టులు ఉంటారో ఆయా ఛానళ్ళకు సంబంధించిన, పత్రికలకు సంబంధించిన వాళ్ళందరినీ కూడా అనువనువు శోధిస్తూనే ఉన్నారు. వాళ్ళు స్టే చేసిన హోటల్స్ పైన కూడా నిఘా పెట్టిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మేము తిరిగిన చోట కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మేము ఇండియా నుంచి వచ్చామని చెప్పినా కూడా ఇక్కడ పోలీసులు కానీ లేకపోతే స్థానికులు కానీ ఎక్కడికక్కడ వదిలిపెట్టే పరిస్థితి ఉండటం లేదు. మేము స్టే చేసిన హోటల్స్ దగ్గరకు కూడా వచ్చి పోలీసులు సోదాలు చేసి మొత్తం ఐడి కార్డులన్నింటినీ కూడా చూసిన తర్వాత ఏదైతే భారత ప్రభుత్వం నుంచి ఉన్న గుర్తింపు కార్డులు కావచ్చు, ఏదైతే మేము నుంచి వచ్చిన రాష్ట్రానికి సంబంధించిన గుర్తింపు కార్డులు కానీ చూపిస్తే తప్ప ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే పరిస్థితి కనిపించట్లేదు. మరొక వైపు వచ్చిన జర్నలిస్టుల
జర్నలిస్టులందరినీ కూడా పాకిస్తానీ జర్నలిస్టులుగా ఇక్కడ స్థానిక ప్రజలంతా కూడా పిలుస్తూ ఉన్నారు. వాళ్ళు పాకిస్తానీలు అనుకుని కొంతమంది జర్నలిస్టుల పైన స్థానికులు దాడి చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే పేలుళ్లు జరిగిన ప్రదేశాలకు చుట్టుపక్కల ఎవరైనా కొత్త ముఖాలు కనిపిస్తే చాలు వారిపైన స్థానికులు దాడులకు పాల్పడుతూ ఉన్నారు. మీరంతా పాకిస్తానీలే, పాకిస్తాన్ నుంచి వచ్చి మా పైన దాడులు చేశారు, మమ్మల్ని ఇంతమందిని చంపేశారు అంటూ తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆఖరికి మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున అనుమానితుల పైన దాడులు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే కొలంబో అంతా కూడా పూర్తిగా అల్లకొల్లోరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించింది. శ్రీలంకలో ఎమర్జెన్సీ అప్పట్లో ఎల్టీటీ ప్రభాకరన్ ఉన్న సమయంలో మాత్రం ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ బాంబు పేలుల తర్వాత కొలంబోలో ఎమర్జెన్సీని ప్రకటించడం, అది కూడా శ్రీలంక మొత్తం కూడా ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో అనుమానితులు ఎవరైనా రాత్రిపూట ఒంటరిగా సంచరిస్తుంటే, అనుమానంగా తిరుగుతూ ఉంటే, వారి దగ్గర అనుమానాస్పద వస్తువులు ఏమైనా ఉంటే వారిని కనిపిస్తే కాల్చివేత ఆదేశాలకు కూడా ఇక్కడ ప్రభుత్వం జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాత్రిపూట ఎవరు కూడా రోడ్ల మీద తిరగొద్దని కూడా చెబుతూ ఉన్నారు. ఆయా హోటల్స్లో ఎక్కడెక్కడైతే అనుమానితులు ఉన్నారని ఆ చుట్టుపక్కల వారు పొరుగు వారంతా కూడా సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరైనా సమాచారం ఇస్తే వెంటనే అక్కడికి వెళ్ళి కాల్పులు కూడా ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కొలంబో మొత్తం ఎక్కడ చూసినా కూడా మొత్తం ఆర్మీ తమ స్వాధీనంలో తీసుకుంది. ఎక్కడ చూసినా కూడా పోలీసులే ఉన్నారు. అందులోని ఎమర్జెన్సీ పరిస్థితి కూడా కావడంతో ఏ షాపులు కూడా ఓపెన్ చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఎక్కడ పేలుళ్లు జరుగుతాయన్న ఉద్దేశంతో ఇప్పటికే ఉన్న 5 స్టార్ హోటల్స్ మొత్తం కూడా అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో సహా ఆందోళనతో ఉంటున్నారు. ఏదైతే 5 స్టార్ హోటల్స్ అన్ని ఉన్నాయి, షాంగ్రిల్లా కావచ్చు, సిమన్స్ కావచ్చు, ఇతర హోటల్స్ అన్ని ఉన్న చోట కూడా పోలీసు బలగాలు ఎక్కువగా ఆ హోటల్స్లో ఉండటం జరిగింది. ఆ హోటల్స్ అన్నింటినీ కూడా తమ అధీనంలో తీసుకుని ప్రతి రూమ్ని కూడా చెక్ చేస్తున్నారు. ఆ హోటల్స్లో ఉన్న సీసీ ఫుటేజ్ మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు. అక్కడ ఆ చుట్టుపక్కల హోటల్స్ మొత్తాన్ని కూడా భారీ భద్రతను కల్పిస్తున్నారు. ఇప్పటికే ఆ 5 స్టార్ హోటల్స్ అన్నింటిలో కూడా చాలామంది విదేశీయులు ఉన్నారు. అట్లాగే ఇంకా చాలామంది ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా వచ్చి ఆ టూరిజం కోసం వచ్చి స్టే చేసి ఉన్నారు. వాళ్ళందరికీ కూడా భద్రత కల్పిస్తున్నారు. ఇప్పటికే అనేక దేశాలకు సంబంధించిన టూరిస్టులంతా కూడా ఇక్కడ నుంచి తమ దేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు భయాందోళనతో. ఇక మరొక వైపు శ్రీలంక ప్రభుత్వం కూడా కొద్ది రోజుల పాటు టూరిస్టులు ఎవరు ఇక్కడికి రావద్దు, ప్రస్తుతం ఉన్న ఎమర్జెన్సీ పరిస్థితి నుంచి సడలింపునిచ్చే వరకు, ఇక్కడ పరిస్థితులు చక్కదిద్దే వరకు, ఈ బాంబు పేలుళ్లకు సంబంధించిన అసలు నిందితులు ఎవరు తేల్చే వరకు కొద్ది రోజుల పాటు ఎవరు రావద్దని ఏకంగా శ్రీలంక ప్రభుత్వమే టూరిస్టులందరినీ కూడా కోరుతోంది. ఇక శ్రీలంక మొత్తం కూడా టూరిజం మీద ఆధారపడిపోయి ఉంది. ఇప్పుడు బాంబు పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంక చాలా తీవ్ర నష్టమే చేకూరిందని చెప్పచ్చు. ప్రస్తుతం ఈ కొలంబో కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాలకు ఇండియాతో పాటు అనేక దేశాల నుంచి ఎంతోమంది టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. కొన్ని నెలల పాటు ఇక్కడే స్టే చేస్తూ ఉంటారు. కేవలం టూరిజం మీద డిపెండ్ అయిన దేశం కాబట్టి ఇప్పుడు బాంబు పేలుళ్ల నేపథ్యంలో టూరిస్టులందరూ భయాందోళనకు గురై ఇక పైన రాకపోతే తమ పరిస్థితి ఏంటి అంటూ ఇక్కడ ఉన్న గైడ్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు చాలా ఆందోళన వ్యక్తం చేస్తోంది. వచ్చిన టూరిస్టులందరికీ కూడా భద్రతను కల్పిస్తాము, ఇకపైన ఇలాంటి దాడులు జరగకుండా చాలా అప్రమత్తంగా ఉంటామని కూడా ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఇలాగే ఇటు శ్రీలంకలో ఉన్న మిగిలిన రాజకీయ పార్టీలకు చెందిన నేతలంతా కూడా ఈసారి ప్రభుత్వానికి మద్దతుగా ముందుకొస్తూ ఉన్నారు. అలాగే ఇండియా నుంచి నరేంద్ర మోడీ మద్దతు పలికారు, తీవ్రవాదాన్ని తీవ్రంగా ఖండించారు, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడంలో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే నిన్న రనిల్ విక్రమసింఘేతో ఏదైతే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఫోన్ చేశారు, ఆయన కూడా మాట్లాడారు, మీకు పూర్తి మద్దతు ఇస్తాం, తీవ్రవాదాన్ని ఎదుర్కోవడానికి మేము కూడా సపోర్ట్ చేస్తామని ఆయన కూడా చెప్పారు. సో ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే శ్రీలంక మొత్తం కూడా అల్లకల్లోలంగా మారిందని చెప్పాల్సి ఉంటుంది. ఒక ఆందోళనకరమైన పరిస్థితుల్లో భయం గుప్పిట్లో ఇక్కడ ప్రజలంతా కూడా. శ్రీలంక నిగంబో ప్రాంతంలోని కతువాపిటియాలో ఉన్న అత్యంత ప్రముఖమైన సెబాస్టియన్ చర్చ్. ఇక్కడ 1000 మంది ప్రార్థనలు జరుపుతుండగా దుండగుడు మారణ హోమం సృష్టించాడు. ఈ పేలుడు ధాటికి చర్చ్ పూర్తిగా ధ్వంసం కాగా 120 మంది చనిపోయారు. మరో 60 మంది చావు బతుకుల మధ్య ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పేలుడు జరిగిన రెండో రోజు సెబాస్టియన్ చర్చ్ ఎలా ఉంది? ప్రత్యక్ష సాక్షులు ఏమంటున్నారు? కొలంబోలోని సంఘటనా స్థలంలో ఉన్న మా ప్రతినిధి అశోక్ మరిన్ని వివరాలు అందిస్తారు. కొలంబోలోని అత్యంత ప్రముఖమైన సెయింట్ సెబాస్టియన్ చర్చి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇది నెగాంబో దగ్గర ఉన్న కటువాపిటియా ప్రాంతంలో ఉన్న ఈ చర్చిలోనే తీవ్రవాదులు జరిపిన పేలుళ్లలో దాదాపు 120 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 150 మంది ఇప్పటికీ ప్రాణాలతో పోరాడుతూ ఉన్నారు, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నారు.
చర్చి మొత్తాన్ని కూడా మనం దృశ్యాల్లో దూరం నుంచి కూడా చూడొచ్చు. ఎక్కడికక్కడ విధ్వంసం జరిగింది. చర్చి మొత్తం పూర్తిగా నామరూపాలు లేకుండా అయిపోయింది. పేలుడు తీవ్రత ఎంత దారుణంగా ఉంది అంటే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా బాంబు పేలుడు శబ్దం అనేది వినిపించింది. అంత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాన్ని చర్చి లోపలికి తీవ్రవాదులు ఎలా తీసుకెళ్లగలిగారు అనేది ఇప్పుడు మనకు ఆశ్చర్యకరమైన విషయం. చర్చికి సంబంధించిన కిటికీలన్నింటినీ కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూడవచ్చు. ఎక్కడికక్కడ పూర్తిగా ధ్వంసమైపోయి ఉన్న దృశ్యాలు, పైకప్పు పూర్తిగా ఎగిరిపోయి ఉన్న దృశ్యాలన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. పేలుళ్ళు జరిగిన సమయంలో ఇదే చర్చిలో 1000 మందికి పైగా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడం, అటువైపు నుంచి ఇటువైపు నుంచి అటు ఎక్కడికక్కడ ప్రాణాలు కాపాడుకోవడానికి జనాలందరూ కూడా ఉరుకులు పరుగులు తీశారు. ఆ పరుగులు తీసిన సమయంలో తొక్కిసలాట్లో కూడా మరికొంతమంది చనిపోవడం అనేది జరిగింది. చర్చి అంతా కూడా ప్రార్థనలతో నిండిపోయి ఉండే ఈ చర్చి పూర్తిగా ఇప్పుడు రక్తంతో తడిసిపోయి ఉంది. ఏదైతే ప్రాణాలు కోల్పోయిన బాధితులు ఉన్నారో, గాయపడిన బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన చెప్పులన్నీ కూడా ఇక్కడ దృశ్యాల్లో చూడొచ్చు. వాళ్ళకి సంబంధించిన పాదరక్షలన్నీ కూడా పూర్తిగా రక్తంతో తడిసిపోయి ఉన్న దృశ్యాలన్నీ కూడా చూడొచ్చు. ఇది ఒక మహిళకు సంబంధించిన చెప్పు. ఆ చెప్పు మొత్తం కూడా పూర్తిగా రక్తంతో తడిసిపోయి ఉంది. ఎక్కడికక్కడ శరీరాలు ఛిద్రమైపోయి ఉన్నాయి. రక్తపాతంతో చర్చి అంతా కూడా నిండిపోయింది. ఒక వ్యక్తికి సంబంధించిన కళ్ళజోడును కూడా మనం ఒకసారి చూడవచ్చు. ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కళ్ళజోళ్ళు రెండింటిని కూడా మనం ఇప్పుడు ఒకసారి దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము. The St. Sebastian Church in Katuapiti, Negombo. It was on Sunday, Easter Sunday, that church celebrations were happening, and the crowd was attacked by a suicide bomber, and 110 people have been killed, about 200 injured, and now the burial of these persons are taking place in this church today and tomorrow, with the presence of the clergy, the religious leaders, and the faithful. And we are very sad and shocked by this attack. What is your opinion for the blast? What is your opinion? Is this Islamic terrorism or? We have no idea. What we know is it happened in a Catholic church when the Sunday service was going on, and this is a very deep Catholic community, and it has shocked the people how people were brutally killed by this suicide attack. What is your name, sir? Father Freely. Thank you. What happened yesterday? What is your opinion in this bad? English. English. English means India. Actually, in Sri Lanka, the religious and nationalities, there are many nationalities, religious people in Sri Lanka. Things like this, it happened 100 years ago. Some Muslims and Buddhist people, but after there was nothing. All were together, like politically and otherwise also. But this is the thing, after 100 years, it happened like this. I don't know whether this is a political thing or economical thing or any other country. There are some countries, they have make the inside fighting, the government and the people, and they are one country helping one side, other country other side, and they are briefing the country's economy. Don't know Sri Lanka is also going to like this. But anyway, my idea is, and I also speech to the people, that religion is one. People bring a better condition. Without religion, they are just like an animal. Religion is also, all the religion is same. Therefore, we like our children, father and mother, they like their children than any other religion. Like that, people may like their religion also. Therefore, nobody must think against any religion. That they have their own religion and let them other religion. Because my children I am looking, and other father and mother, they are children. Why should we go against? Therefore, we must talk to the people, and in future generation also, religion is same to all. Do you believe that it is the religion target? Yeah. You believe that? Yes. Okay. But I am a Buddhist.
Buddhist, but all the religion I like same. After this bad incident, India immediately support with Sri Lanka. What is your opinion? Actually, India and Sri Lanka for so many years we are friendly, and even Prime Minister Modi was telling yesterday we are helping Sri Lanka at this moment. Anyway, that we must go get together, and we are there to help you. And earlier also, India was helping so much to us. సెయింట్ సెబాస్టియన్ చర్చి లోపలి దృశ్యాలు మనం ఒకసారి కిటికీలోంచి చూడొచ్చు. పూర్తిగా బీతావాహ దృశ్యాలు మనకి లోపల కనిపిస్తుంటాయి. అత్యంత దారుణమైన దృశ్యాలన్నీ కూడా లోపల కనిపిస్తుంటాయి. ఆ ఎదురుగా కనిపిస్తున్న ఏవైతే ఆ బలాలు ఉన్నాయో ఆ బలాల మీద కూర్చుని యేసయ్యని వాళ్ళందరూ కూడా ప్రార్థనలు చేస్తున్న సందర్భంలో, అది కూడా ఈస్టర్ సందర్భంగా 1000 మందికి పైగా ఇక్కడ ఒకే చోట ప్రార్థనలు చేస్తున్న సమయంలో తీవ్రవాదులు ఒక్కసారిగా పేలుళ్లకు పాల్పడ్డారు. ఆత్మాహుతి దాడులకి పాల్పడ్డారు. అది కూడా ఖచ్చితంగా ఒక టార్గెట్ చేసి అనేక చర్చిలనే టార్గెట్ చేసి వాళ్ళంతా కూడా ముందస్తుగా చాలా పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలన్నింటినీ కూడా ఈ చర్చిల ప్రాంగణాల లోపలికి తరలించి ఆ తర్వాత పేలుడు సృష్టించడం అనేది జరిగింది. శ్రీలంక చరిత్రలో చాలా ఏళ్ల తర్వాత అత్యంత దారుణమైన, ఇక్కడ ప్రజలంతా కూడా మర్చిపోలేనంత దారుణమైన ఘటనగా దీన్ని ఇక్కడ భావిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే మాజీ ప్రధాని జయరత్నే కూడా మాట్లాడారు. ఆయన కూడా చెప్తూ ఉన్నారు, ఒక మతాన్ని అడ్డం పెట్టుకునో లేకపోతే ఇంకో మతం మీద దాడి చేయాలన్నది కరెక్ట్ ఉద్దేశం కాదు. ఈరోజు చనిపోయిన ప్రాణాలందరికీ కూడా మీరు ఏం సమాధానాలు చెప్తారంటూ వాళ్ళందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఈ ఘటనకు పాల్పడింది ఎవరు ఏంటనేది ఎక్కడో కూడా తెలియాల్సి ఉంటుంది. ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు. నిందితులు ఎవరు అన్నది ఏంటన్నది కూడా ఇంకా తేలలేదు. ఇంతవరకు ఒక క్లూ కూడా ప్రస్తుతానికైతే దొరకలేదు. ఎక్కడికక్కడ శాంపిల్స్ని సేకరించే పనిలోనే ఉన్నారు. చర్చి మొత్తం రక్తసిక్తమైన చర్చి మొత్తాన్ని కూడా ఇంకా ఆధారాలన్నీ కూడా సేకరిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించి వాళ్ళందరినీ బతికించే పనిలో ప్రస్తుతం ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రదేశం మొత్తం కూడా నిన్న ఘటన జరిగిన వెంటనే పూర్తిగా మృతదేహాలతో నిండిపోయి ఎక్కడికక్కడ ఉంది. చర్చి లోపలి దృశ్యాలను మనం ఒకసారి చూస్తూ ఉన్నాము. చర్చి పైభాగం అంతా కూడా పూర్తిగా ధ్వంసమైపోయింది. పైకప్పు అంతా కూడా పూర్తిగా ఎగిరిపోయి ఉంది. లోపల ప్రాంగణం అంతా కూడా రక్తంతో తడిసిపోయి ఉంది. ఆఖరికి అత్యంత ప్రసిద్ధమైన ఈ చర్చి లోపల ఉన్న యేసయ్య విగ్రహం కూడా పూర్తిగా రక్తంతో తడిసిపోయింది. అంటే ఎంతటి దారుణమైన పరిస్థితి ఇక్కడ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ కూడా దానికి సంబంధించిన ఆనవాళ్ళన్నీ చూడొచ్చు. అందరూ కూడా ఇక్కడ నుంచి మృతదేహాలను తరలించినప్పటికీ కూడా పూర్తిగా రక్తం అంతా కూడా ఇంకా చర్చి లోపలంతా నిండిపోయి ఉంది. అక్కడ కనిపిస్తున్న బలాలన్నీ కూడా పగిలిపోయిన బలాలన్నింటినీ చూడొచ్చు, విరిగిపోయిన బలాలన్నింటినీ కూడా చూడొచ్చు. వాటన్నింటిని కూడా ఇక్కడ నుంచి తరలిస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ చనిపోయిన వారి కాళ్ళు, చేతులు, తల, ముండాలు ఎక్కడికక్కడ విడిపోయి ఈ చర్చి ప్రాంగణం అంతా కూడా రక్తసిక్తమైపోయి అత్యంత భయంకరమైన దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ చర్చిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ చర్చిలో ఇంతటి దారుణమైన ఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి మనకు కనిపిస్తున్న సీలింగ్ అంతా కూడా పూర్తిగా కుప్పకూలిపోయి ఉంది. ఆ తర్వాత యేసయ్య విగ్రహాన్ని కూడా మనం ఒకసారి చూడొచ్చు. పూర్తిగా విగ్రహం కూడా ధ్వంసమైపోయి ఉంది. పేలుడు తీవ్రత ఎంత దారుణంగా ఉంది అంటానికి ఇదొక ఉదాహరణ. లోపల ఉన్నదంతా కూడా తీసి తొలగించడానికి ఇప్పుడే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ప్రార్థనలు చేస్తున్న సమయంలో అక్కడ కూర్చున్న వారికి సంబంధించిన దుస్తులను ఎప్పటికీ కూడా చూడవచ్చు. వారికి సంబంధించిన గాజులు కావచ్చు, పర్సులు కావచ్చు, ఆ బల్లల మీద వారికి సంబంధించిన చున్నీలు కావచ్చు, అన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. పసిపిల్లలను కూడా చాలామంది తీసుకొచ్చి ఇక్కడ ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఆ పసిపిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయారు. రక్తపు ముద్దలో వాళ్ళంతా కూడా మిగిలిపోయారు. ఇది కటువాపిటియాలో ఉన్న అత్యంత పెద్దదైన ప్రముఖమైన చర్చ్ ఇది. ఇటీవలే 150 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న ఈ చర్చిని టార్గెట్ చేసుకుని తీవ్రవాదులు ఇంతటి విధ్వంసానికి ఇక్కడ సృష్టించారు. సెయింట్ సెబాస్టియన్ చర్చిలో ఉన్న మరో భాగం వైపు అంటే వెనుక వైపు దృశ్యాలు కూడా మనం ఒకసారి చూడొచ్చు. చర్చి పై భాగం మొత్తాన్ని కూడా మనం దృశ్యాలు చూస్తే పైకప్పు పూర్తిగా ఎగిరిపోయి ఉంది. ఎక్కడో పై చివర్లో అంటే సిలువు పైన ఉన్న అద్దాలు కూడా ధ్వంసమయ్యాయి. అంటే పేలుడు తీవ్రత ఎంత దారుణంగా ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఎందుకని తీవ్రవాదులు కూడా అత్యంత పకడ్బందీగా ప్లాన్ ప్రకారం ఈ చర్చి లోపలికి ముందుగానే చేరి వాళ్ళ వెంట పేలుడు పదార్థాలను తీసుకెళ్లి జనాలందరి మధ్యలో కూర్చుని ఒక్కసారిగా ఆహుతి దాడులకు పాల్పడినట్టుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళ వెంట ఎన్ని కేజీల పేలుడు పదార్థం తీసుకొచ్చారు అంటానికి కనిపిస్తున్న ఆ దృశ్యాలే మనకి కనిపిస్తున్నాయి. ఎప్పుడు శాంతికి చిహ్నమైన ఈ చర్చిలో, ఎప్పుడు ప్రార్థనలతో నిండిపోయి ఉన్న ఈ చర్చిలో ఇవాళ దృశ్యాలు చూస్తే ప్రతి ఒక్కరికి కూడా బాధ కలుగుతుంది. అందుకే ప్రపంచం మొత్తం కూడా ఇవాళ శ్రీలంకకు అండగా నిలబడుతుంది. ఘటన జరిగిన వెంటనే ఇండియా కూడా ఇమ్మీడియట్గా
శ్రీలంకకు మద్దతు ప్రకటించింది, తీవ్రవాదాన్ని ఖండించింది. ఏదైతే సెబాస్టియన్ చర్చి ఆవరణలో ఉన్న మేరీమాత విగ్రహాన్ని మనం ఒకసారి చూస్తే నిజంగా ప్రతి ఒక్కరికి కూడా కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ విగ్రహం బయటంతా కూడా రక్తంతో తడిసిపోయి ఉంది. అలాగే అద్దాలు మొత్తం కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయి ఉన్నాయి. ఇది చర్చి లోపల భాగం కాదు, చర్చి బయట ఎక్కడో ఆవరణలో ఉన్న ఈ విగ్రహాన్ని మనం ఒకసారి చూస్తే ఆ అద్దాలు మొత్తం కూడా పగిలిపోయి ఉన్న దృశ్యాలన్నీ కూడా చూడవచ్చు. చర్చిలో ప్రతి ప్రాంతం అంతా కూడా కిటికీలతో పాటు పై కప్పుతో సహా మృతదేహాలకు సంబంధించిన భాగాలు ఎగిరి పడ్డాయి. అంటే ఎంత దారుణంగా, అత్యంత కిరాతకంగా ఈ దారుణానికి ఒడిగట్టారు అన్నది మనకు అర్థమవుతుంది. చర్చి పై భాగాన్ని కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తున్నాం. పైకప్పు పూర్తిగా లేచిపోయి ఉంది. ఇప్పుడే దానిపైన ఒక బ్లూ కలర్ పట్టాన్ని కప్పి ఉంచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. పెంకులన్నీ కూడా పూర్తిగా లేచిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే మొత్తంగా శ్రీలంకలో అంటే కొలంబోలో జరిగిన పేలులలో అత్యంత దారుణమైన పేలుడు ఈ సెయింట్ సెబాస్టియన్ చర్చిలోనే జరిగింది. ఇక్కడ ఒక్క చోటే 130 మందికి పైగా చనిపోయారు. మరి ఎన్నో వందల మంది ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కూడా మరొక 30 నుంచి 40 మంది వరకు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఇప్పటికే డాక్టర్లు అందరూ కూడా చెప్తున్నారు. అందులో చిన్నపిల్లలు, మహిళలే ఎక్కువ మంది ఉన్నారు. ప్రస్తుతం శ్రీలంక ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. ఎక్కడికక్కడ కొలంబో మొత్తం కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. రోడ్ల మీదకి జనాలు ఎక్కడి కూడా కనపడటం లేదు. ఏదైతే పేలుడు జరిగిన దారుణాన్ని బట్టి ఇది ఇస్లామిక్ తీవ్రవాదమేననేది ఇక్కడ ప్రభుత్వం భావిస్తోంది. ఆ కోణంలోనే కొంతమంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ మనం చూస్తే ఎంతో చరిత్రాత్మకమైన ఈ చర్చి, 150 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ చర్చిని టార్గెట్ చేయడం, కొలంబోలో ఉన్న మరో 3 చర్చిలు అత్యంత ప్రముఖమైన చర్చిలు, వందల మంది ప్రార్థనలు చేసే చర్చిలను టార్గెట్ చేయడం, ఆ తర్వాత 5 స్టార్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో అవి విదేశాల నుంచి ఎక్కువ మంది టూరిస్టులు వచ్చి ఆ హోటల్స్లో స్టే చేశారో ఆ హోటల్స్ పైన టార్గెట్ చేయడం అనేది పూర్తిగా ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్టుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఎంక్వైరీ కొనసాగుతోంది. అన్ని యాంగిల్స్లో ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం పోలీసులు, శ్రీలంక ఆర్మీ ప్రతి చోట కూడా ఉన్నారు. దీనిపైన దర్యాప్తు చేస్తూ ఉన్నారు. చర్చి ఆవరణలో ఉన్న ఆ దృశ్యాలు మొత్తం కూడా చూడొచ్చు. ఎక్కడికక్కడ చర్చిలకు సంబంధించిన పాస్టర్లు కావచ్చు, అందరూ మత ప్రబోధకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఘటనను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మనకు ఎదురుగా కనిపిస్తున్నారు మాజీ ప్రధాని డిఎం జయరత్నే, శ్రీలంక మాజీ ప్రధాని రాజపక్సేకి ముందు ఇక్కడ 10 ఏళ్ల పాటు ప్రధానమంత్రిగా పనిచేసిన జయరత్నేని మనం దృశ్యాల్లో చూస్తున్నాం. ఆయన కూడా వచ్చి ఘటనాస్థలం మొత్తాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే క్లూస్ టీం మొత్తం వచ్చి శాంపిల్స్ అన్నీ కూడా సేకరిస్తున్నారు. అలాగే చర్చికి ఇటువైపు ఉన్న దృశ్యాలన్నీ కూడా మనం చూడవచ్చు. ఇప్పటికీ కూడా అక్కడ కనిపిస్తున్న వారందరిలో ఒక భయం అనేది ఎక్కడ కూడా పోవటం లేదు. ఎక్కడ మరోసారి పేలుడు జరుగుతుందోనని ఆందోళనతో ఇక్కడ ఉన్న జనాలందరూ కూడా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇన్ని ఘటనలు జరిగిన తర్వాత కూడా ఇవాళ ఉదయం ఏదైతే కొలంబో ఎయిర్పోర్ట్ ముందు మరో బాంబుని స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. సో తీవ్రవాదులు ఇంకా ఇక్కడే పొంచి ఉన్నారు, ఇంకెన్నో దారుణాలకు పాల్పడటానికి సిద్ధంగా ఉన్నారు అనేది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. అందుకని ఇక్కడ ప్రజలందరూ కూడా ఇప్పటికీ భయంగానే బతుకుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. Yes, I am Sisira. I am attached to the this Catholic Church for Management Council. I want to see now. The yesterday was a very big day for us because of the Easter Sunday. We are celebrating the Risen Christ, Feast of Risen Christ is very grand level. At that time, I was in the church. That 7 o'clock mass. That 7 o'clock mass. Now this was happened at the time of 8:45 in the morning. That's ending at the ending point of the church. There's a bomb blast. Bomb blast has come from that side, left hand side, and he entered to the church, and there's a wide area. But he couldn't come to the middle of the church at the entrance, and he about 5-6 feet inside to the church, and he blasted at that time. That suddenly happened. The roof of that tile roof and exploded. There's a big sound, and people have fallen. Some are died, some are died in pieces. They damaged, and most of the people have injured, big injured and small injuries and all. After that, we rushed to the hospital, and finally we found there are 100 odd people have died, and mostly another 10-50, another 40 to 60 people are in the medicine treatment they are taken from the hospitals. That's what happened. Yeah.
Children, because you know why? Now that Easter Mass, the people are coming to the Mass in the family wise, mother, father, and the children. Now most of this death have occurred families, mother, father, children. That's right. Now that you can find every family there are 1 or 2, 1 or 3 family members have died. Yes. Thank you. సెబాస్టియన్ చర్చి ఇంకొక వైపు దృశ్యాలు మనం ఒకసారి చూస్తూ ఉన్నాం. ఈ వైపును కూడా పూర్తిగా గోడలన్నీ కూడా ధ్వంసం అయిపోయి ఉన్నాయి. రక్తంతో తడిసిన ఆ బల్లలన్నీ కూడా ఏదైతే ప్రార్థన చేయడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా కూర్చుని ఉన్న బల్లలన్నింటినీ బయటికి తీసుకొస్తున్నారు. ఆ బల్లలు మొత్తం కూడా పూర్తిగా రక్తంతో తడిసిపోయి ఉన్న దృశ్యాలని కూడా, ఎర్రగా మారిపోయి ఉన్న దృశ్యాలని కూడా మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా ఇప్పటికీ కూడా చాలామందికి సంబంధించిన శరీర భాగాలు లోపల ఆ బలాల మధ్యలోనే ఉండిపోయి వాటన్నింటిని కూడా క్లియర్ చేసే పనిలో ఇప్పటికి ఉన్నారు. ఎవరి బాడీ ఎవరితో కూడా అర్థం కాకుండా ఉంది. అట్లాగే చర్చి లోపల దృశ్యాలన్నీ కూడా చూడరు. చర్చి లోపల ఎక్కడ చూసినా కూడా యేసుక్రీస్తుకు సంబంధించిన ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఉండేవి. అలాంటి గోడలన్నీ ఏ విధంగా ధ్వంసం అయిపోయాయి అనేది చూడొచ్చు. పైకప్పు పూర్తిగా ఎగిరిపోయి ఏదైతే లోపల పూర్తిగా రాళ్ల గుట్ట నిండిపోయి ఉన్న దృశ్యాలు మనం ఒకసారి చూడొచ్చు. అక్కడ ఉన్న జనాలందరూ కూడా వాటిని అన్నింటినీ బయటికి తరలించే ప్రయత్నాలు, అక్కడ నుంచి శుభ్రం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిన్న మనకు ఎదురుగా కనిపిస్తున్న ఈ ప్రాంతం అంతా పూర్తిగా శవాల గుట్ట మాదిరిగా పడిపోయి ఉంది. ఆ శవాల గుట్టలో ఎవరెవరో కూడా అర్థం కాకుండా ఉంది. అప్పటికే ప్రాణాలతో ఉన్న వాళ్ళని కూడా కాపాడలేనంత పరిస్థితి ఉంది. ఇంకెన్ని బాంబులు ఉన్నాయో, ఇంకెన్ని బాంబులు పేలుతాయో అర్థం కాక జనాలందరూ ఇక్కడ నుంచి పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోయారు. అదే డోర్లోంచి తీసుకొస్తున్నారు. చూడొచ్చు వాళ్ళు తీసుకొస్తున్న బలాలన్నింటినీ కూడా చూడొచ్చు. ఒకదాని తర్వాత ఒకటి రక్తంతో తడిసిపోయి ఉన్న ఆ బలాలన్నింటినీ కూడా బయటికి తరలిస్తున్న దృశ్యాలన్నీ అక్కడ చూస్తూ ఉన్నాము. ఎక్కడెక్కడి నుంచో జనాలందరూ ఈస్టర్ సందర్భంగా ఈ చర్చి దగ్గరికి వచ్చారు అనేది ఇక్కడ ఉన్న పాస్టర్లందరూ కూడా చెప్తున్నారు. పర్టికులర్గా ఈ చర్చిని ఎందుకు టార్గెట్ చేశారు అనేది వాళ్ళందరూ లేవనెత్తుతున్న ప్రశ్న. ఇప్పుడు చనిపోయి ఉన్న కొన్ని వందల మందికి ఎవరు సమాధానాలు చెప్తారని వాళ్ళందరూ ప్రశ్నిస్తున్నారు.